ధిక్కార వాయిస్ వినిపిస్తున్న కన్న కూతురుపై కేసీఆర్ తీసుకున్నది సంచలన నిర్ణయమేనా? గతంలో పార్టీని ధిక్కరించిన వారి పట్ల కఠినంగా ఉన్న గులాబీ బాస్ కూతురు పట్ల ఎందుకంత కాఠిన్యం ప్రదర్శించలేదు? అసలు బీఆర్ఎస్ పార్టీ బైలాస్ ను ఫాలో అవుతోంది. గత కొన్ని నెలలుగా డైలీ సీరియల్లా తలపిస్తున్న కవితపై క్రమశిక్షణ చర్యలు కఠినంగా ఎందుకు తీసుకున్నట్టు? అటు సస్పెండ్ అయిన కవితకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ కమలం రెడ్ కార్పెట్ పరుస్తాయా? నో ఎంట్రీ బోర్డులు పెట్టి అడ్డుకుంటాయా? ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ 2022 సెప్టెంబర్లో బీఆర్ఎస్ గా మారింది. అయినా పార్టీ నిర్మాణం పద్ధతి ప్రకారం లేదు. పార్టీ అనుబంధ విభాగాలు ఖాళీగానే ఉన్నాయి. అధికారంలో ఉన్నావన్న ధీమానో పవర్ ఉంది కనుక లీడర్ క్యాడర్ ఎటు పోరనుకున్నారో కానీ అన్ని పార్టీలో లాగా పకడ్బందీ వ్యవస్థ లేదు. గీత దాటిన నేతలపై క్రమశిక్షణ చర్యలు కాకుండా ఏకంగా వేటు వేయటమే కేసీఆర్ సారథ్యంలోని పార్టీలు సర్వసాధారణం. ఎంతటి స్థాయి ఉన్న లీడర్ అయినా సరే నేరుగా వేటు వేయటమే బీఆర్ఎస్ విధానం. ఉద్యమ కాలంలో పనిచేసిన ఆలయ నరేంద్ర లాంటి దిగ్గజ నాయకుడైనా ఉద్యమం నుంచి ప్రభుత్వంలో చేదోడు వాదోడుగా ఉన్న ఈటెల రాజేందర్ దాకా అందరిపై వేటే. బీఆర్ఎస్ కు 12 ఏళ్లుగా క్రమశిక్షణ కమిటీ అనేదే లేదు. పార్టీ లైన్ దాటితే నేరుగా చర్యలు తీసుకుంటోంది. ఎవరు గీత దాటినా షోకాజులు, నోటీసులు, సస్పెన్షన్లు ఉండవు. నేరుగా పార్టీ నుంచి బహిష్కరించడమే బీఆర్ఎస్ ఫిలాసఫీ. గతంలో గాదె ఎన్నయ్య, విజయశాంతి, ఆలయ నరేంద్రలపై బీఆర్ఎస్ బహిష్కరణ వేటు వేసింది. ఈ మధ్య కాలంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని బహిష్కరించింది. ఈటెల రాజేందర్ వ్యవహారంలో కూడా నేరుగా బహిష్కరణ మంత్రమే పాటించింది బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యయుతంగా ఉండే కమిటీలు విచారణలో ఉండవు. హద్దు దాటారని భావిస్తే పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో నేరుగా బహిష్కరణ వేటే వేస్తారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై గతంలో ఏకంగా వేటు వేసిన బీఆర్ఎస్ అధిష్టానం కవిత విషయంలో బహిష్కరణ కాకుండా సస్పెండ్ చేసింది. అధినేత నోటి నుంచి ఆదేశాలు రావడంతో గులాబీ నేతలు, ఎమ్మెల్యేలు తమ ఇళ్లు, పార్టీ క్యాంపు ఆఫీసుల్లో ఉన్న కవిత ఫ్లెక్సీలను తొలగించుకున్నారు. ట్విట్టర్లో, ఎక్స్లో కూడా అన్ఫాలో అయ్యారు. కవితకు దగ్గరగా ఉండే కొందరు నేతలను పార్టీ వాట్సాప్ గ్రూపుల్లోంచి తొలగించారు. తమ అధినేత్రినే సస్పెండ్ చేస్తారా అంటూ జాగృతి కార్యకర్తలు మేడం భక్తి చాటుకున్నారు. హైదరాబాద్ లో కవిత అనుచరులు కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కబడ్దార్ హరీష్ రావు, సంతోష్ రావు అంటూ వారి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. జై జాగృతి అంటూ నినదించారు. ఈ ఇద్దరి వల్లే బీఆర్ఎస్ నాశనం అవుతోందని తిట్టిపోశారు. మరి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు వివరణ అడగలేదు? మరి ఇన్ని సంవత్సరాలు పోరాటం అంటే వ్యక్తి మీద ఇష్టానుసారం తీసుకోవడంలో అంటే తీసుకున్నా కూడా తెలంగాణ సమాజం ఒప్పుకుంటారని చెప్పి అనుకుంటా ఉన్నారా? లేదంటే ఆ ఇద్దరు ముగ్గురు పెద్దలు నిర్ణయించి ఇదే చేయాలని చెప్పి బలవంత పెట్టి చేపించాలనేది కూడా తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కవిత సస్పెన్షన్ ను సమర్థించుకున్నారు సొంత పార్టీ బీఆర్ఎస్ నేతలు. పార్టీ అధినేత కన్న కూతురని కూడా చూడకుండా సస్పెండ్ చేయడాన్ని కీర్తించారు. పార్టీ ఉంటే ఎంత, లేకుంటే ఎంత అని కవిత మాట్లాడడాన్ని తప్పుపట్టారు. పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చారని, బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ అని పొగడ్తలతో ముంచెత్తారు మహిళా నేతలు. ఇవాళ పార్టీని, కేసీఆర్ గారిని, లేకుంటే హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని, కేటీఆర్ గారిని, లేకపోతే పార్టీని, మరి పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని మాట్లాడితే మరి పార్టీ ఇన్ని లక్షల మంది అభిమానించే పార్టీ, ఇన్ని కోట్ల మంది ఆదరించి నిలబెట్టిన పార్టీ, అటువంటి పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని మాట్లాడితే అసలు నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనే పరిస్థితి ఈరోజు ప్రజలు ఆలోచించే, కార్యకర్తలు ఆలోచించే పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి తను మాత్రమే బాధ్యురాలని. కవిత సస్పెన్షన్ ను డ్రామాగా అభివర్ణించాయి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ. కవిత సస్పెన్షన్ వాళ్ల పార్టీకి సంబంధించిన వ్యవహారం అన్న పీసీసీ చీఫ్ ఆమె అవసరం కాంగ్రెస్ కు లేదని క్లారిటీ ఇచ్చారు. కవితను హస్తం పార్టీలో చేర్చుకోబోమని కుండబద్దలు కొట్టారు పీసీసీ చీఫ్. గతంలో కవిత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేసింది. దాన్ని మీరు కొంతమంది అడ్డుకున్నారు. ఇప్పుడు ఒకవేళ అంటే పార్టీ ఏదీ లేదు, ఆమె బయటకు వచ్చింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తే మీరేమైనా తీసుకుంటారా? మీరు అలాంటి అవసరం ఇప్పుడప్పుడైతే లేదు, చూద్దాం.
కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన కుటుంబం అంతా కలిసే అవినీతి చేశారని, వాటాల పంపకంతోనే వారి మధ్య వివాదాలు వచ్చాయన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. అవినీతి పరులకు బీజేపీలో చోటు లేదని స్పష్టం చేశారు. సోమవారం కవిత కామెంట్స్ తో బీఆర్ఎస్ పార్టీ అవినీతి వ్యవహారం బయటపడింది. కవిత సస్పెన్షన్ తో బీఆర్ఎస్ పనైపోయింది. ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ వీడే అవకాశం ఉందని జోస్యం చెప్పారు బీజేపీ చీఫ్. మేము అవినీతి పనులను ఎవరిని కూడా మా పార్టీలో తీసుకోము. 100% మా దగ్గరకు వచ్చిన వాళ్ళు 99% మేము చూసే అవన్నీ చెక్ చేసే తీసుకుంటాము. కాబట్టి అవినీతి పనులకు మా దగ్గర స్థానం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సగం అయిపోయింది, ఇప్పుడు దీంతో మొత్తం అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ నాయకులు అరే మా నాయకులు ఇంత సంపాదించుకున్నారా అనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్లో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వీడే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి నేను భావిస్తాను. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కవితను తమ పార్టీలోకి తీసుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. మరి కవిత భవితవ్యంపై ప్రస్తుతానికైతే సస్పెన్స్. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రాజకీయం బద్దలయ్యే బ్రేకింగ్ న్యూస్ చెప్తారా? సొంత పార్టీలోనే ఉంటూ పోరాడతానంటూ ట్విస్ట్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ.